హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ సమ్మర్ రాకుండానే ఎండలనేవి చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇంక సమ్మర్ వస్తే ఎలా ఉంటుందోనండి. మీకు ఇప్పుడు ఇక్కడ ఈ రెసిపీ ఏంటో తెలుసా మీకు? క్యాప్సికమ్ ఎగ్ కర్రీ. ఇది మా వారికి చాలా అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు వండినా ఈ కర్రీస్ చాలా బాగుంది అని పొగుడుతూనే ఉంటారండి. అసలుకి నాకు ఈ క్యాప్సికమ్ అంటే ఏంటో కూడా మ్యారేజ్కి ముందు తెలియదు. ఒకసారి తీసుకువచ్చి వండమని అన్నారు. అమ్మో దీంతో కర్రీ వండుతారా, దీన్ని ఎలా తినాలి అని అనుకునేదాన్ని. ఒకసారి ట్రై చేసి చూస్తే చాలా బాగా కుదిరింది. ఇంకొకసారి ఎగ్ వేసి చూసానండి. ఎగ్ వేస్తే ఇంకా సూపర్ టేస్టీ. ఇది వెజిటేరియన్స్కి ఎగ్ లేకుండా చేసినా బాగుంటుంది, నాన్ వెజ్ వాళ్ళు ఎగ్ వేసుకున్నా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అంత టైం టేకిన్ కూడా కాదండి. ఈ బ్యాచిలర్స్ కానీ ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఇది ట్రై చేయొచ్చు. క్విక్ రెసిపీ. అసలుకి మీరు క్యాప్సికమ్ తినని వాళ్ళకి ఈ కర్రీ చేసి పెట్టి చూడండి. వాళ్ళు తినకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. మీరు తప్పకుండా ఈ కర్రీ అనేది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎలా కుదిరిందో మీకు. అప్పుడే కదా నా కర్రీ మీ అందరూ చేశారు అనేది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఓకేనా అండి? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా వీడియోస్ కావాలంటే ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేయండి. మీ అందరికీ పెద్ద పెద్ద థ్యాంక్ యూ. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ.